తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు టీడీపీ, జనసేన మరియు బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారి అధ్యక్షతన ఒంగోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేయమైంది. ఈ సమావేశంలో ఒంగోలు నియోజకవర్గంలోని క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్ఛార్జీలు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, కమిటీ సభ్యులు, మండల పార్టీ నాయకులు, కమిటీ సభ్యులు, పార్టీ ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చిన్నతల్లు చదువుకుంటున్నారంటే దామచర్ల సుబ్బరాయ అనే కళాశాల ఏర్పాటు చేశాడు. ఎవరిస్తారు? నడి బిడ్డలు ఇచ్చారు. ఎవరైనా ఉంగరం పార్లమెంట్ మన అందరి సహకారం కావాలి, అందరూ ఓటు కావాలి. మన ఒక్కరు ఏంటనే కాదు. ఏదైతే ఈరోజు కార్యక్రమం ఎన్నో నామినేషన్ చేయబోతున్నాం. నామినేషన్ కూడా మనందరం కూడా చాలా సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే ఇందాక మన అధికారులు చూసినట్టు మన నామినేషన్ తోటే మన మెజార్టీ అనేది కూడా వాళ్ళకి చూపించే రీతిలో మనం పనిచేయాలని కూడా అందరూ కూడా తెలియజేస్తున్నారు. కాబట్టి మనం విన్నాళ్ళు 5 సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డాం, చాలా కష్టపడ్డాం. అందరి మీద ఎన్నో కేసులు పెట్టారు, ఎంతోమంది ఆస్తుల మీద పడ్డారు. అదేవిధంగా ఎంతో మంది మీద బెదిరించి డబ్బులు వసూలు చేశారు. కొంతమంది చేసే వ్యాపారాల మీద పడి వ్యాపారాలను కూడా ఇబ్బందులు పెట్టి ఆ రకమైన రాజకీయాలను ఊళ్ళో చూపించారు. మనం ఏ రోజు కూడా ఇలాంటి రాజకీయాలు చేయడం. మన ఎజెండా అభివృద్ధి ఒకటే మనం చూసాం. అభివృద్ధి చేయాలి, ప్రతి ఒక్కరిని కూడా మనం చూసే విధంగా మనం ఉండే 5 సంవత్సరాల్లో మనం ఆ పని చేస్తే వీళ్ళు రాజకీయం చేసి అబ్బాయిలు ఇద్దరు కూడా ఇష్టారాజ్యంగా దోచుకొని ఈరోజు దోచుకున్న డబ్బుతోటి ఈరోజు వేరేసిన పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి నేను అందరూ కూడా కోరుకునేది ఏంటంటే మనం ఎన్నో విధాలుగా ఇబ్బందులు పడ్డాం. ఇంకో వచ్చేది 19 రోజులు ఉన్నాయి. ఈ 19 రోజులు కూడా ప్రతి ఒక్కరం కూడా రాత్రి రోజుల్లో కూడా మనం అందరం కూడా కష్టపడే విధంగా మనం పనిచేసామంటే మంచి మెజారిటీ వస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఉండే పరిస్థితులు కూడా మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. మనమంతా కూడా ఎవరికి కూడా మనం డబ్బులు ఇచ్చి మనం పార్టీలో తీసుకోవట్లేదు. అభిమానం మీద, వాళ్ళు చేసే పనుల మీద వాళ్ళంతా కూడా రావాల్సిన ఈరోజు ఒక సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పాలన మీద, అదేవిధంగా ఏదైతే జనసేన, బీజేపీ అందరూ కూడా కలిసి వాళ్ళ నిర్ణయాల మీద ఈరోజు ఎంతోమంది కూడా పార్టీలోకి వస్తున్నారు. వాళ్ళందరూ కూడా స్వాగతం పలుకుతున్నాం. వాళ్ళని తప్పుడు రాజకీయాలు చేయట్లేదు, తప్పుడు పనులు చేయట్లేదు. కాబట్టి ఇవన్నీ కూడా మనం గమనించుకోవాలి. ఈరోజు అందుకనే క్లస్టర్స్, డివిజన్ ప్రెసిడెంట్లు, అదేవిధంగా బూత్ ప్రెసిడెంట్లు ఎవరైతే ముఖ్యులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలుచుకున్నాం. రేపు నామినేషన్ అనేది మనం సీరియస్గా ఈరోజు చేసేది ఒక పద్ధతి అయితే, నామినేషన్ ఈ 19 రోజులు చేసేది ఒక పద్ధతిగా మనం జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు మొన్న చూసాము న్యూస్లో ఏ విధంగా వాళ్ళు బిహేవ్ చేశారో, ఏ విధంగా వాళ్ళంతా కూడా బిర్యానీ చూస్తున్నారు, ఏ విధంగా మన వాళ్ళ మీద కేసులు పెట్టి మళ్ళా మనం ఇబ్బంది పెట్టే పరిస్థితులు తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా ఎక్కడికి పోదు. రోజులు అనేది వస్తుంది. ఆ రోజుల్లో ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా మనం నిర్ణయాలు తీసుకునే ముందు రోజులు ఉందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి మనం ఉండే ఈ వ్యవస్థని మనం కరెక్ట్ చేసుకోవాలంటే మనందరం కూడా కలిసి పనిచేయాల్సిన అవసరాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరిని కూడా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. కాబట్టి మనం రేపు 24 ఎత్తు పరిస్థితుల్లో 35,000, 40,000 మంది తగ్గకుండా ప్రతి డివిజన్ నుంచి మన వల్ల కానీ మన వల్ల టెంపుల్ నుంచి 9:30 గంటల ర్యాలీగా బయలుదేరదాం. ఇక్కడ మినీ స్టేడియం నుంచి అందరూ నడిచే విధంగా ప్లాన్ చేసేటట్టుగా చేద్దాం. ఎందుకంటే అక్కడ ఆ రోజు 8 గంటల బ్రేక్ఫాస్ట్ కూడా అక్కడే పెడతారు. మినీ స్టేడియం ఎదురుగా అందరూ కూడా టిఫిన్ చేసుకొని వెహికల్స్ అన్నీ అక్కడ పెట్టి అందరూ కూడా నడిచే విధంగా ఒక ప్లాన్ చేసుకున్నాం. దీనికి డ్రెస్ కోడ్ కూడా మెయింటైన్ చేద్దాం. ఆ 1.5 కిలోమీటర్ మొత్తం పసుపు అవ్వాలి. అందరూ కూడా ఎల్లో షర్ట్ వేసుకొని రావాలి. ఆ రోజు అక్కడి నుంచి చూస్తే ఎక్కడ కూడా
మయంతో వచ్చే విధంగా మనందరం కూడా కలిసి రావాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మన జనసేన వాళ్ళు అదేవిధంగా బీజేపీ వాళ్ళు కూడా వీలైనంత వరకు వాళ్ళు కళ్ళలో చొక్కా లేకపోయినా చొక్కా అయినా కూడా ఉంటే అందరూ కూడా తీసుకొని వస్తే మనమంతా ఒక ఫ్యామిలీ మాదిరి మనమందరం కూడా కలిసి ముందుకెళ్దామని చెప్పి తెలియజేస్తున్నాను. ఆడవాళ్ళు కూడా చేతులు చొక్కాలు లేకపోయినా కూడా రేపు కావాలంటే తిరుగుతాం, అందరూ కూడా షర్ట్స్ కూడా కుట్టించుకునే పరిస్థితి తీసుకొద్దాం. ఖచ్చితంగా ఎక్కువ మంది ప్రతి డివిజన్ ప్రెసిడెంట్ అదేవిధంగా బూత్ ప్రెసిడెంట్ కూడా చెప్తున్నా, మహిళలు కనీసం 5,000 మంది మహిళలు ఉన్నారు. దానికి తగ్గట్టుగా ప్లాన్ చేయండి. ఎందుకంటే మనకు ఒక రోజే ఉంది, మన కార్యక్రమం ఉండేది 2 గంటలే. ఆ 2 గంటలు కూడా అందరూ కూడా ఇంట్లో ఉండే మహిళలు మన లీడర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా తీసుకురండి. ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఎక్కువ మందితోటి మనందరం కూడా ఈ కార్యక్రమం సక్సెస్ చేద్దాం. రేపు నిన్న జరిగింది ఏంటనేది ఎల్లుండి చూపిద్దామని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. నామినేషన్ అంటే అభిమానం అంటే ఏ విధంగా ఉంటుందో ఎల్లుండి చూసే విధంగా ఒక పట్టుదలతో మీ అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా దీంట్లో భాగస్వాములు అవ్వాలని చెప్పేసి మీ అందరినీ తెలియజేస్తా ఉన్నా. మనోడు కూడా చెప్తున్నారు, నామినేషన్ మన మహానాడు చూసాం. బాబు గారు ఏం చెప్పారంటే ఈ చరిత్రలో అంతకు ముందు జరగలేదు, తర్వాత జరగదు, మహానాడు కార్యక్రమాలు చేశారని చెప్పి ఆయన ఇప్పటికే చెప్తుంటాడు. కాబట్టి ఆ విధంగా ఆ రోజు మహానాడు అంత సక్సెస్ చేశాం. రేపు జరగబోయే నామినేషన్ కూడా ఎప్పుడు కూడా ఇంకా జరగని రీతిలో ఎప్పుడు జరగబోయే రీతిలో కూడా మనం అందరం కూడా చేయాలని చెప్పేసి మీ అందరినీ కూడా తెలియజేస్తున్నాం. ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా దానికి తీసుకోవాల్సిన ప్రికాషన్స్ కూడా అన్నీ తీసుకుంటాం. వాలంటీర్స్ పెడతాం. ఎక్కడ కూడా మంచినీళ్ళు మజ్జిగ అన్నీ కూడా దానికి ఎవరికి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. దాంతోపాటు మహిళలకు కూడా ఎక్కడ ఇబ్బంది రాకుండా మహిళలు ఒక పక్కన ఉండేటట్టుగా వాళ్ళ మీద ఎవరు పైకి రాకుండా ఉండే విధంగా మహిళలకు ఇచ్చే గౌరవాన్ని ఖచ్చితంగా దాన్ని కూడా ప్రికాషన్స్ తీసుకుంటాం. కాబట్టి ఎక్కువ మంది వచ్చేసి కొంతమంది తాగేసి వచ్చి పిల్లలు పడతాయని మాత్రం మీరు అనుకోవద్దు. ఎవరు కూడా ఆ విధంగా లేకుండా దాన్ని అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పేసి కూడా మహిళలకు కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఆ రోజు మీ అందరూ నమ్మకంతో మీ అందరూ కూడా సీరియస్గా డివిజన్లో రేపంతా కూర్చొని ఏ విధంగా వస్తారు, ఎంతమంది వస్తారు, ఎట్లా అనేది కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేయండి. అందరం కూడా పసుపు చొక్కాలు వేసుకొని మాత్రం ఖచ్చితంగా రండి. మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలియదు అనేది రాకూడదు. ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా అక్కడ రానవాళ్ళు, ఇక్కడ మీటింగ్ రానవాళ్ళు కూడా డివిజన్లో అందరికీ చెప్పండి. లేదా పసుపు చొక్కాలు తిరిగితే రెడీమేడ్ కూడా పెట్టండి. ఏ సైజు గురించి ఆ సైజు చేయించండి. లేదా ఆ విధంగా అందరూ కూడా మోటివేట్ చేయండి. ఆ విధంగా అందరూ కూడా వచ్చేటట్టుగా మీరు సీరియస్గా తీసుకోండి అని చెప్పి కూడా మరోసారి నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇంకా డివిజన్ కూడా తిరిగే కార్యక్రమం ఉంది. కాబట్టి మీకు దీనికోసం పిలిచా మీరు సీరియస్గా చేస్తారనే నమ్మకంతో మిగతా ఏర్పాట్లు కూడా మేము అన్నీ చూస్తాం. అది షెడ్యూల్ కూడా అన్ని గ్రూపుల్లో అందరికి కూడా మళ్ళీ ఫోన్ చేసి చెప్తామని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. దాంతోపాటు ఇంకా మన ఆఫీస్కి కూడా ఇంకొక 6 డివిజన్లు ఇంకా ఆఫీస్కి ఓపెన్ చేసుకోవాలి. ఎందుకు చెప్తున్నామంటే రాత్రి మనం ప్రచారానికి వెళ్ళినప్పుడు పొద్దున్నే 10 నిమిషాలు అందరూ కూర్చుంటే ఒక కామన్ ప్లేస్ అనేది మనకు అవసరం. ఆ కామన్ ప్లేస్ ఆఫీస్గా ఉందంటే అందరూ కూడా అక్కడ కూర్చొని డివిజన్లో జరుగుతున్న పరిణామాలు కాసేపు డిస్కస్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి 2వ డివిజను, 4వ డివిజను, 23వ డివిజను, 25వ డివిజను, 26, 27, 31, 50 ఈ 6 డివిజన్స్ పార్టీ ఆఫీసు తొందరగా ఓపెన్ చేయండి. ఇంకా 18 రోజులు ఉంది. మీరు ఇంటే కాలాపం చేశారంటే ఎలక్షన్ కూడా ఇబ్బంది. ఆ తర్వాత ఆఫీస్ కూర్చొని మనం కూర్చునే పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు సీరియస్గా దాని మీద తీసుకోండి. అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి మరోసారి మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరికీ నా నమస్కారాలు, శుభాభినందనలు తెలియజేస్తున్నాను. 8:30కి వస్తే అక్కడ బ్రేక్ఫాస్ట్ ఉన్నది. అందరూ తినేసి అక్కడ ఉంటే మనకి ఉడవమ్మ గుడి దగ్గర నుంచి కార్లు కానీ
బైకులు కానీ అక్కడ నుంచి ర్యాలీగా వద్దాం. మళ్ళీ బైకులు కార్లు అక్కడ పెడదాం. ఓపెన్ టాప్ అక్కడ పెడతాం. మెయిన్ వాళ్ళు ఓపెన్ టాప్లో ఉన్న మిగతా వాళ్ళు, ఎందుకంటే అందరూ కనపడటానికి ఓపెన్ టాప్లో ఒకటి పెడతాం. మిగతా వాళ్ళందరం కూడా నడిచి 1.5 కిలోమీటర్లు కాబట్టి అందరూ నడిచేటట్టుగా మనం ప్లాన్ చేద్దాం. ఆ 1.5 కిలోమీటర్ పసుమయం అవ్వాలి. నామినేషన్ వేసి వచ్చిన తర్వాత మళ్ళీ మీతో పాటు వెనక్కి వచ్చిన తర్వాత మీ బలంలో మీరు వెనక్కి వెళ్ళేదాకా మీతోనే ఉంటామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నాను.